జగన్ ఢిల్లీ ధర్నాలో జాతీయ మీడియా ప్రతినిధి జగన్ ని భౌతిక దాడులతో మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టీ నేతలు భయపడుతున్నారా అని ప్రశ్నించగా నేనున్నా లేకపోయినా తేడా లేదు. రాజకీయ కక్షతో నన్ను టార్గెట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నాపై దాడి చేసి నన్ను చంపేయాలనుకుంటే చంపేయమనండి. కానీ నాపై కక్షతో మా పార్టీ కార్యకర్తలు అమాయకులైన ప్రజలపై దాడులు ఎందుకు చేస్తున్నారు? ఇలా చేయడం మానవత్వం కాదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. ఏనాడు భౌతిక దాడులకు పాల్పడలేదు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయలేదు. పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించాము అని జగన్ సమాధానమిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డిని వెంటబెట్టుకుని జగన్ కడపలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు బాబాయ్ వివేకానందరెడ్డి హత్యను చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు అని అన్నారు. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని ఈ విధంగా మాట్లాడగలిగిన జగన్ తన 5 ఏళ్ల రాక్షస పాలన గుర్తు చేసుకున్నట్లు ఈ విధంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించదు. కావాలంటే తనపై రాజకీయ కక్ష సాధించుకోవాలని చెప్తున్న జగన్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేస్తే తనపై టీడీపీ కూటమి ప్రభుత్వం అప్పుడే రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడుతోందని గగ్గోలు పెట్టారు. అది కూడా గుర్తులేనట్లు మాట్లాడుతున్న జగన్ ని షార్ట్ మెమోరీ లాస్ వ్యాధితో బాధపడుతున్న గజని అనుకోవాలేమో. అతన్ని టార్గెట్ చేసుకోవాలని సవాల్ విసురుతున్న జగన్ కు నిజంగా అంత ధైర్యమే ఉండి ఉంటే శాసనసభ సమావేశాలలో పాల్గొని టీడీపీ సభ్యులను ఎదుర్కోవాలని ఉండాలి కదా. కానీ శాసనసభలో అవమానాలకు భయపడే ఢిల్లీలో ధర్నా పేరుతో కాలక్షేపం చేస్తున్నారు కదా. నేనున్నా లేకపోయినా రాష్ట్రానికి తేడా లేదన్న జగన్ మాట 100% నిజమే. ఒక్క ఛాన్స్ ఇస్తే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ రంగాలలో విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వేల కోట్ల అవినీతికి పాల్పడి సహజ సంపదలను దోచుకొని రాక్షస పాలనతో ప్రతిపక్షాలను కూడా భయపెట్టేలా చేసిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమా?